హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా లాస్ట్లో ఇచ్చిన క్వశ్చన్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రొడక్టివిటీ ఆఫ్ వర్కర్స్ ఈజ్ లో. సాధారణంగా ఈ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని మనం భారతీయ వ్యవసాయ రంగంలో చూస్తూ ఉంటాం. ముందు దీని డెఫినేషన్ చూద్దాం. మార్జినల్ ప్రొడక్టివిటీ ఈజ్ జీరో. ఎకనామిక్స్లో అయితే ఏమంటారంటే మార్జినల్ ప్రొడక్టివిటీ ఈజ్ జీరో అంటారు. ఏంది మార్జినల్ ప్రొడక్టివిటీ జీరో అంటే? సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక కంపెనీలో 50 మంది ఉన్నారనుకోండి. 50 మంది కలిసి ఒక రోజులో అది 50 పెన్నులు తయారు చేసే కంపెనీ అనుకోండి. 50 పెన్నులు తయారు చేస్తున్నారు. కొత్తగా కంపెనీ ఏం చేసిందంటే ఇంకొక 10 మందిని హైర్ చేసుకుంది. అప్పుడు ఎంతమంది అయినారు? 60 మంది అయినారు. ఈ 60 మంది కలిస్తే ఎన్ని పెన్నులు తయారు చేయాలా? 60 పెన్నులు తయారు చేయాలి. కానీ 50 పెన్నులే తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్తగా హైర్ చేసుకున్నటువంటి ఈ 10 మంది యొక్క మార్జినల్ ప్రొడక్టివిటీ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. దీన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సార్ ఇది భారత వ్యవసాయ రంగానికి ఎలా అని మీరు అడగచ్చు. భారతదేశంలో మీకు వ్యవసాయ రంగంలో దాదాపుగా 45% నుంచి 50% ప్రజలు ఆధారపడి ఉన్నారు. 40% నుంచి 45 నుంచి 50% ప్రజలు. కరెక్ట్గా ఎకనామిక్ సర్వే డీటెయిల్స్ తీసుకుంటే 47%. సరే, 50% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం మీద ఆధారపడి 50% ప్రజలు పనిచేస్తుంటే మనకు వచ్చేది ఎంత? 400 పైచీలకు మిలియన్ టన్నులు. ఎంత? 400 పైచీలకు మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు వస్తున్నాయి. ఒకవేళ 50% ప్రజలు కాకుండా 20% ప్రజలే పనిచేస్తున్నారు అనుకో, అప్పుడు కూడా 400 మిలియన్ టన్నులే వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్ట్రాగా ప్రజలు వేరొక ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి ఈ ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. ఇది మీరు ఎలా చెప్తారు అని కూడా మీరు అడగచ్చు. ఉదాహరణ, మనకన్నా పెద్ద దేశం అమెరికా కదా. భారతదేశం కన్నా 2.5 రెట్లు పెద్దది అమెరికా. అంటే మనది 1 ఎకరం విస్తీర్ణంలో ఉంటే అమెరికా 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అమెరికా జనాభా ఎంత? 35 కోట్లు. అటు ఇటుగా కరెక్ట్గా లెక్క పెడితే 33 కోట్లే. 33 కోట్ల జనాభాలో వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతమందో తెలుసా? 2% నుంచి 5% ఉంటారు మొత్తం జనాభాలో. అంటే ఎంత? ఈడ్చి కొడితే అమెరికాలో మొత్తం రైతులు 70 లక్షలు ఉంటారు. మహా ఉంటే 1 కోటి. కానీ అమెరికా మనకన్నా చాలా ఎక్కువ ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుంది. మరి ఇండియాలో ఎంతమంది ఉన్నారు? భూమి ఉన్న రైతులే 25 కోట్లు. భూమి లేకుండా పనిచేసేటటువంటి వ్యక్తులు మొత్తం అందరూ కలుపుకుంటే 70 కోట్లు ఉంటారు. సో మరి ఎక్కువ మంది పనిచేసినప్పటికీ ఆ యొక్క ప్రొడక్టివిటీ పెరగకపోవడాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఇది భారతదేశంలో వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. సో కాబట్టి కాన్సెప్ట్ని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి, ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ ఏదో పుస్తకంలో ఇచ్చింది చదవాలని అనుకుంటే కష్టం. ఇంకా ఈరోజు టాపిక్ మనం చూడబోయేది స్టేట్ ఆఫ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్. సోషల్ ప్రొటెక్షన్ అంటే సామాజిక పరిరక్షణ. సింపుల్గా చెప్పాలంటే సోషల్ సెక్యూరిటీ అని అంటాం. సామాజిక భద్రత. సామాజిక భద్రత అంటే ఏంటి? ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలు పెన్షన్లని లేదా మరొక సంక్షేమ పథకాలని ప్రజల కోసం అనేక రకాలుగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాయి. అదే సామాజిక భద్రత. ఈ సామాజిక భద్రత ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము చేస్తుంది. అయితే ప్రభుత్వం సామాజిక భద్రతను చేయాలి అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి. అలాగే ఆ దేశం సంపన్న దేశం అయితే సామాజిక భద్రత ఇంకా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు అమెరికాలో పేదవాళ్ళు ఉండరేంటి? ఉంటారు. కానీ ఆ దేశం ఆ సామాజిక భద్రతలో భాగంగా ఆ పేదవాళ్ళను కూడా చాలా అద్భుతంగా బతికేటటువంటి పరిస్థితుల్ని కల్పించగలదు. కానీ మన దేశంలో అట్లాంటివి కల్పించలేకపోతున్నాం. ఎందుకు? భారతదేశంలో ఉన్నటువంటి సంపద ఉన్న 140 కోట్ల మందికి చాలా తక్కువ. సో అయితే ఈ సామాజిక భద్రతకు సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. సో ప్రపంచవ్యాప్తంగా సామాజిక భద్రత ఎట్లా ఉంది, ఇండియాలో సామాజిక భద్రత ఎట్లా ఉంది, వీటి గురించి మనం ఈరోజు చూద్దాం. ఖచ్చితంగా ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్లో చాలా ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. సో ముందుగా కనుక మనం చూస్తే వరల్డ్ బ్యాంక్ ఈ రిపోర్ట్ని ఎవరు ఇచ్చింది? ఇది మనకి ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ క్వశ్చన్గా అడుగుతాడు. వెరీ రెగ్యులర్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2025 ఎవరు ఇచ్చారు? కింద ఇస్తాడు. IMF, ILO, UN, వరల్డ్ బ్యాంక్. సో ఆన్సర్ ఏమవుతుంది? వరల్డ్ బ్యాంక్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది ఏం చెప్తోంది? ప్రపంచంలో మొత్తంగా మనకి 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు దాదాపుగా. ఇందులో 200 కోట్ల మంది ప్రజలు లో ఇన్కమ్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో బ్రతుకుతున్నారు. లో ఇన్కమ్ అంటే ఏంటి? తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాలు. మిడిల్ ఇన్కమ్ అంటే మధ్యస్థ ఆదాయం ఉన్నటువంటి దేశాలు.
ఈ దేశంలో ఉన్నటువంటి ఈ 200 కోట్ల మందికి ఈ సామాజిక భద్రత అనేటటువంటిది అందట్లేదు. అయితే మీకు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, అసలు సార్ ముందు అభివృద్ధి చెందిన దేశం అంటే ఏంది, లో ఇన్కమ్ కంట్రీ అంటే ఏంది, మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటే ఏంది, పేద దేశం అంటే ఏంది, ముందు అది చెప్పండి అని మీరు అడగచ్చు. సో దానికోసమే ఇక్కడ ఒకటి ఇచ్చాను మీకు. ఇది ప్రతి ఇయర్ కూడా గణాంకాలను మారుస్తూ ఉంటుంది వరల్డ్ బ్యాంక్. సాధారణంగా మనము అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందిన దేశం, వెనకబడినటువంటి దేశం ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. చాలామందికి దీని అర్థం తెలియదు, అంటే దాని డెఫినేషన్ తెలియదు. వరల్డ్ బ్యాంక్ ఒక డెఫినేషన్ ఇస్తుంది, WTO ఒక డెఫినేషన్ ఇస్తుంది. అయితే వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ప్రకారం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొన్ని గణాంకాలను ఇస్తుంది. 2025 గణాంకాలను కనుక మీరు చూసుకుంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశము అని దేన్ని అంటారంటే, ఏ దేశంలో అయితే తలసరి ఆదాయం $1145 అంతకన్నా తక్కువ ఉంటుందో దాన్ని తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశం అంటారు. మనం ఇది దాటేశాం కాబట్టి మనం కాదు. అలాగే లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అని దేన్ని అంటారు అంటే, ఏ దేశం అయితే $1146 నుండి $4515 మధ్య ఉంటుందో దీన్ని లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటారు. భారతదేశం ఈ స్థితిలో ఉన్నది. ఎందుకంటే భారతదేశం యొక్క ఆదాయము 1,78,000 రూపాయలు తలసరి ఆదాయం. దీన్ని కనుక మీరు 86 రూపాయల్లోకి మార్చారనుకోండి, సో దాదాపుగా మీకు ఎంత వస్తుంది, అటు ఇటుగా చూసుకున్నా మీరు బై 86 వేయండి, అంటే అటు ఇటుగా మీరు ఒక $2,200 ఎంత వస్తుంది సమ్వేర్ అప్రాక్సిమేట్లీ. సో అటు ఇటుగా మనకి 2,000 నుంచి $2,500 మధ్యలోనే ఉంటాం కాబట్టి మనం లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అవుతాం. అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటి, ఏ దేశంలో అయితే తలసరి ఆదాయము 4,516 నుంచి $14,000 మధ్య ఉంటుందో వాళ్ళని అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటారు. హై ఇన్కమ్ కంట్రీ అంటే దేన్ని అంటారు, ఇవి బాగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, అంటే అమెరికా లాంటి దేశాల్లో దాదాపుగా $20,000 అలా ఉంటుందట తలసరి ఆదాయం. అంటే ఎంత సంపద చూడండి. సో అధికంగా ఆదాయం ఉన్నటువంటి దేశాలంటే ఏ దేశాల్లో అయితే $14,000 పైచీలకు తలసరి ఆదాయం ఉంటుందో వాటిని అధిక ఆదాయం సంపాదిస్తున్న దేశాలని అంటాం. సో ఆదాయం పెరిగే కొద్దీ దేశాలకు సోషల్ ప్రొటెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి సోషల్ ప్రొటెక్షన్కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇచ్చింది రిపోర్టు. లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాల్లో 160 కోట్ల మంది, మిడిల్ ఇన్కమ్ ఉన్నటువంటి దేశాలతో కలుపుకొని వీళ్ళకి ఈ సామాజిక భద్రత అనేటటువంటిది లేదు. 88% మంది అత్యంత పేదరికంలో జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 88% మంది అత్యంత పేదరికంలో జీవిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సోషల్ ప్రొటెక్షన్ అనేటటువంటిది లేదు. అలాగే లోయర్ ఇన్కమ్ కంట్రీస్లో 98% మందికి అసలు కవరేజే లేదు. ముఖ్యంగా ఇది ఎక్కడ చెప్తున్నాడు అంటే సబ్ సహారన్ ఆఫ్రికా, అంటే ఆఫ్రికా చుట్టుపక్కల మన డిజర్ట్ ఉంది కదా, ఆఫ్రికన్ డిజర్ట్ ఉంది కదా, సహారా డిజర్ట్, ఆ సహారా డిజర్ట్ కింద చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఇది 97%గా ఉన్నది. లోయర్ ఇన్కమ్ కంట్రీస్లో అయితే 98% మందికి సామాజిక భద్రత అనేటటువంటిది లేదు. అలాగే లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే ఇండియా లాంటి దేశాల్లో 30% మందికి సఫిషియెంట్ కవరేజ్ లేదు. అంటే కవరేజ్ ఉంది కానీ అది సరిపోవట్లేదు. అంటే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి, అలాగే ప్రభుత్వాలు పెన్షన్లు ఇస్తున్నాయి, ఫ్రీగా ఇన్సూరెన్సులు ఇస్తున్నాయి, ఫ్రీగా వైద్యము విద్య ఇట్లాంటివి ఇస్తున్నాం, కానీ అందులో కొన్ని నాణ్యతా లోపాలు ఉన్నాయి. అలాగే ఈ సంక్షేమ పథకాలని అమలు చేసేటప్పుడు లోపభూయిష్టంగా వీటిని అమలు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ లార్జెస్ట్ బర్డెన్ ఉంది. ఎందుకు అంటే అత్యధికంగా జనాభా కలిగినటువంటి దేశాలు కాబట్టి ఈ దేశాల్లో 120 కోట్ల మందికి దాదాపుగా ఈ యొక్క సోషల్ ప్రొటెక్షన్ సామాజిక భద్రత అనేటటువంటిది లేదు. అలాగే సబ్ సహారన్ ఆఫ్రికాలో కనుక మీరు చూసుకుంటే 70% మందికి అసలు ఏ రకమైనటువంటి సామాజిక భద్రత కూడా లేదు. సరే ఇవన్నీ అట్లా గుర్తుపెట్టుకోవాలి, కనీసం ఇండియా రిలేటెడ్ డేటా అన్న గుర్తుపెట్టుకోండి, మిగతా అవసరం లేదు. ఇండియా రిలేటెడ్ డేటా గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా మీరు మెయిన్స్ ఆన్సర్స్లో సబ్స్టాన్షియేషన్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. సో అదర్వైజ్ యువర్ ఆన్సర్ విల్ బీ వెరీ పైన రాసినట్టు ఉంటుంది, సూపర్ఫిషియల్ ఆన్సర్లా ఉంటుంది. సో డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ యువర్ పాయింట్ వెరీ క్లియర్ అండ్ డెప్త్ ఆల్సో. సో ప్రోగ్రెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఛాలెంజెస్ అంటే ఏ రకంగా ప్రోగ్రెస్ ఉంది అని కనుక మనం చూస్తే 2010 నుంచి 2022 మధ్య అంటే దాదాపుగా 12 సంవత్సరాలు లోయర్ ఇన్కమ్ కంట్రీస్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో 41% నుంచి సామాజిక భద్రత 51%కి పెరిగింది, కానీ స్వల్పంగానే మాత్రమే పెరిగింది. అయితే ఇది సరిపోదు.
ఎందుకంటే ఇంకా చాలామంది ఈ ఆర్థిక వ్యవస్థలో అలాగే ఆర్థిక వ్యవస్థలో వచ్చేటటువంటి ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పాలవుతున్నారు. అలాగే చాలా చోట్ల కొన్ని దేశాల్లో అయితే ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి కాంగో లాంటి దేశాల్లో ప్రభుత్వానికి టెర్రరిస్టులకి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అలాగే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు, ఇలాంటి కొన్ని కారణాల వల్ల వాతావరణ మార్పులు, ఇబ్బందులు, అలాగే ఆర్థికపరమైనటువంటి సవాళ్ళు, వీటి కారణంగా ఈ వస్తున్నటువంటి ప్రోగ్రెస్ అనేటటువంటిది ఇన్అడిక్వేట్, సరిపోదు. అలాగే ఇలాగే కనుక ఇప్పుడు ప్రస్తుతం మనం ఎంత స్పీడ్తో అయితే సామాజిక భద్రతను అందిస్తున్నామో అదే స్పీడ్తో కనుక సామాజిక భద్రతతో కనుక మనం ముందుకు వెళ్తే ఎక్స్ట్రీమ్ పోవర్టీ అంటే బాగా అత్యధికంగా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ సామాజిక భద్రత అనేటటువంటి ఒక కోణంలోకి తీసుకురావడానికి 2043 సంవత్సరం వరకు వెళ్తుందంట. అలాగే అందులో మళ్ళీ అత్యంత పేదవాళ్ళు ఉంటారు 20% మంది, అంటే పేదరికంలో ఇంకా అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళను ఈ 20% మంది కవర్ చేయడానికి 2045 అవుతుందట. అలాగే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు 1.3, ఎందుకంటే మనం నో హంగర్ ఇవి చెప్పుకుంటాం కదా. సో అందులో కనుక చూసుకుంటే యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ 2030 కల్లా ఇవ్వాలి అనేటటువంటిది అనుకుంటున్నాం. మనం త్వరితగతిన కనుక రిఫార్మ్స్ తీసుకురాకపోతే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మొదటిదే ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్ చెప్తోంది. అలాగే మనం చూస్తే ఫండింగ్ కన్స్ట్రైంట్స్ ముఖ్యంగా ఉన్నటువంటి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఏ దేశంలో అయినా పేదవాళ్లకు సామాజిక భద్రత అనేటటువంటిది అందించాలి అంటే ముందుగా ఆ దేశంలో డబ్బులు ఉండాలి. సో డబ్బులు లేకపోతే ఏది అవ్వదు. మీరు చూడండి, ఇప్పుడు భారత ప్రభుత్వం దగ్గర కూడా బాగా ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, బుల్లెట్ ట్రైన్స్ విమానాలు కూడా వేయచ్చు. బుల్లెట్ ట్రైన్స్ వేయట్లేదు, ఇంకోటి ఎందుకు వేయట్లేదు బుల్లెట్ ట్రైన్స్ అంటే డబ్బులు లేవు. ఇప్పుడు చైనా దగ్గర మీరు చూసుకుంటే దాదాపుగా చైనా తాలూకా ఆర్థిక వ్యవస్థ $20 ట్రిలియన్ వెళ్ళిపోయింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఇంకా ఎంత ఉంది? $4 ట్రిలియన్ కదా. సో చైనా మనకన్నా ఎన్ని రెట్లు? 5 రెట్లు పెద్దది, జనాభా ఏమో సమానం. సో కాబట్టి ఎక్కువ సంపద ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వం ఏదైనా చేయగలుగుతుంది. అరే ఒక రోడ్డు వేయడానికి డబ్బులు ఉండవు, ఒక వంతెన కట్టడానికి డబ్బులు ఉండవు, ఒక రైల్వే స్టేషన్ వేయడానికి డబ్బులు ఉండవు. ప్రభుత్వమే అన్నీ చేయాలంటే ఎట్లా? సో పన్నులు కడితే ప్రభుత్వం చేస్తుంది. మన దేశంలో మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య ఎంత? హార్డ్లీ సింగిల్ డిజిట్ ఉంటుంది, 6% 7% ఉంటుంది మహా అయితే. సో కాబట్టి ఎక్కువగా ప్రభుత్వానికి పన్నులు కట్టి ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటే సమృద్ధిగా అభివృద్ధి పథకాలు నడుస్తాయి. సో దీనికి సంబంధించి హై ఇన్కమ్ కంట్రీస్ ఎందుకు ఖర్చు పెడుతున్నాయి అంటే హై ఇన్కమ్ కంట్రీస్ అంటే అత్యధిక ఆదాయం ఉన్నటువంటి దేశాలు సాధారణ దేశానికల్లా 5 రెట్లు ఎక్కువగా జీడిపిలో ఖర్చు పెడుతూ ఉంటాయి. అలాగే 85% వాళ్ళకి అత్యధికంగా పెర్ క్యాపిటా ఉంటుంది. అంటే లోయర్ ఇన్కమ్ కంట్రీస్తో పోల్చుకుంటే, తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాలతో పోల్చుకుంటే 85 రెట్లు అత్యధికంగా వాళ్ళకి సంపద ఉంటుంది, అత్యధికంగా ఆదాయం ఉంటుంది, తలసరి ఆదాయం. అలాగే లోయర్ ఇన్కమ్ కంట్రీస్ కేవలం 0.8% జీడిపిలో మాత్రమే ఈ యొక్క సామాజిక భద్రత కోసం ఖర్చు పెడుతూ ఉంటాయి. అదే అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అయితే 2% ఖర్చు పెడుతూ ఉంటాయి. కాబట్టి అత్యధికంగా ఆదాయం ఖర్చు పెడతాయి. అంటే ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 0.8%, ఓకే, 0.8% 200లో ఎంత ఉంది. అలాగే ఇక్కడ చూడండి 2% ఇన్ 1000లో ఎంత ఉంటుంది, ఇలా ఉంటుంది. లోయర్ ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటే ఆల్రెడీ అమౌంట్ తక్కువ ఉంటుంది, అందులో మళ్ళీ 0.8% ఖర్చు పెడతారు. హై ఇన్కమ్ కంట్రీ అంటే ఎంత ఉంటుంది? ఓ ₹1000 సంపాదిస్తాడు, అందులో 2% ఖర్చు పెడతారు. అంటే ఏ రకంగా తీసుకున్నా అభివృద్ధి చెందినటువంటి దేశాలు చాలా అత్యధికంగా ఈ సామాజిక భద్రత అనేటటువంటి దానికోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాయి. ఇది మనకు బాగా కనిపిస్తుంది. అలాగే స్పెండింగ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఫార్మల్ సెక్టార్ సోషల్ ఇన్సూరెన్స్ అంటే దాని అర్థం ఏంటి? సంఘటిత రంగంలో ఉన్నటువంటి దాని మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు. దానివల్ల పూర్ అండ్ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేస్తారు. మీరు చూడండి, ఎప్పుడైనా ఉద్యోగాలు లైక్ ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా ప్రైవేట్లో ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ ఇలా చేసే వాళ్ళకి సోషల్ ప్రొటెక్షన్ ఉంటుంది, సామాజిక భద్రత ఉంటుంది. అలా లేనటువంటి వ్యక్తులకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట ఏదో ఒక హోటల్ పెట్టుకున్నాను అనుకోండి, నాకు సోషల్ ప్రొటెక్షన్ ఉంటుందా? ఎవడిస్తాడు నాకు? పిఎఫ్లు, సిఎఫ్లు, డిఎఫ్లు ఇవన్నీ ఎవడిస్తాడు? ఎవడియాడు. సో కాబట్టి భారతదేశంలో ఇలాగే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. మొత్తం పని చేసేటటువంటి వ్యక్తుల్లో 80% అసంఘటిత రంగంలో ఉన్నారు భారతదేశంలో, 20% ఫార్మల్ సెక్టర్లో ఉన్నారు. సో ఇది ఒక ఇబ్బంది. అలాగే సబ్సిడీ మిస్అలైనింగ్ అంటే $7 ట్రిలియన్ గ్లోబల్ సబ్సిడీలోకి పోతున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా $7 లక్షల కోట్ల దాదాపుగా కొన్ని రకాల సబ్సిడీలు రాయితీల్లోకి పోతున్నాయి, లైక్ ఫాజిల్ ఫ్యూయల్స్, వ్యవసాయం. ఇవన్నీ కూడా సంపద ఉన్న వాళ్ళనే ఎక్కువగా ఇంకా సంపన్నులు చేస్తున్నాయి తప్ప పేదవాళ్ళకు ఉపయోగపడట్లేదు. ఇది ఒకటి ఆ రిపోర్ట్లో చెప్పిన అంశం. అలాగే ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ షాక్స్, సోషల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేటటువంటిది
కొన్ని రాబోయేటటువంటి పరిస్థితులకి ఇంకా సిద్ధంగా లేదు. అంటే మనం ఇస్తున్న సామాజిక భద్రత ఇప్పుడు చెప్పబోయేటటువంటి అంశాలుకి సిద్ధంగా లేదు. అవేంటది? వాతావరణ మార్పులు. వాతావరణ మార్పులు వస్తే చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది ప్రజల్ని. సో దీనికి సిద్ధంగా లేదు. అలాగే ఏవైనా గొడవలు, అలాగే ఏవైనా మన కరోనా లాంటి పరిస్థితులు వస్తే ఏం జరిగింది? సో ఎవరు ఎక్కడ తిన్నారో లేదో కూడా చూడలేదు. ప్రభుత్వం మన దేశంలో చాలా అద్భుతంగా పనిచేసింది కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. సో దాని కారణంగా మనం బయటపడ్డాం తప్ప, అలాగే మనలో మనం సహాయం చేసుకున్నాం తప్ప, నిజంగా చెప్పాలంటే కోవిడ్ కారణంగా మనలో మానవత్వం బయటకు వచ్చింది. ఎవరన్నా తినకపోతే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాం. సో కాబట్టి ఆ రకంగా ఇలాంటి వాటికి సిద్ధంగా లేదు. అలాగే వాతావరణ మార్పుల వల్ల 13 కోట్ల మంది, ఇంకా చాలామంది వ్యక్తులు పేదరికంలోకి నెట్టబడతారు 2030 కల్లా. వీళ్ళకి మరి సామాజిక భద్రత లేదు. అలాగే కొన్ని దేశాల్లో, ఆసియాలో కానీ ఆఫ్రికాలో కానీ యుద్ధాలు జరుగుతున్న దేశాలు ఉన్నాయి. అక్కడ 60% ఆఫ్ ద పూర్ పీపుల్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు. వీళ్ళకి సోషల్ ప్రొటెక్షన్కి సంబంధించి ఏ రకమైన హక్కులు ఉండవు. సో వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, అంటే వ్యవస్థలు, ఇప్పుడున్న సామాజిక భద్రతా వ్యవస్థలు సిద్ధంగా లేవని ఈ రిపోర్ట్ చెప్తోంది. అయితే భారతదేశంలో ఎట్లా ఉందని కనుక మనం చూస్తే, ఇండియాలో సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ 2021లో 24% ఉంటే 2024లో 48% పెరిగింది. ఇది ఏ రకంగా? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2024-26 రిపోర్ట్ని అనుసరించి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం 65% పాపులేషన్, అంటే దాదాపుగా 92 కోట్లు ఏదో ఒక సామాజిక సంక్షేమ పథకం కింద, అది డబ్బో ఇంకొకటో, దాని కింద కవర్ అయ్యారు. ఇది కూడా గుడ్ థింగ్. అలాగే పోవర్టీ రిడక్షన్, 25 కోట్ల మంది భారతదేశంలో మల్టీ డైమెన్షనల్ పోవర్టీ, అంటే బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారు 2013 నుంచి 2023. ఇవన్నీ ఎందుకు? సంక్షేమ పథకాలను అందించడం వల్ల. అంతే. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెడ్డవి కాదు, కొన్ని చెడ్డవి, మిగతావన్నీ మంచివి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు అమ్మఒడి అంత నీడ్ లేదు ఆ ప్రోగ్రాం వల్ల. అలా కాకుండా రైతు భరోసా గుడ్ థింగ్, దానివల్ల ఉపయోగం ఉంది. సో ఇప్పుడు ఫ్రీ బస్సు అంటున్నారు, దానివల్ల ఏం ఉపయోగం? ఫ్రీ బస్సు ఏం, ఇప్పుడు ఫ్రీ ఇవ్వకపోతే బస్సులు ఎక్కరా? బస్సులు నాకు అర్థం కాదు. సో దానివల్ల ఏం ఉపయోగం లేదు. అలా కాకుండా జలయజ్ఞం అనేది ఒక కార్యక్రమం చేశారు, మంచిది అది స్కీమ్. సో అట్లా ఏ స్కీమ్ వల్ల ప్రజలకు ఉపయోగము, దేనివల్ల కాదు అనేటటువంటిది ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ముందుగా గ్రహిస్తే సో ఈ సోషల్ ప్రొటెక్షన్ ఈజీ చేయొచ్చు. సో దీనికి సంబంధించి భారతదేశం చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది. లైక్ ఆయుష్మాన్ భారత్ అని 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తోంది. దాదాపుగా 40 కోట్ల మంది ఇందులో ఉన్నారు. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఇందులో ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇస్తున్నాం గ్లోబల్గా. 80 కోట్ల మంది దాదాపుగా భారతదేశంలో డిసెంబర్ 2024 కల్లా సబ్సిడీ ఫుడ్ గ్రెయిన్స్ తీసుకున్నారు, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం కూడా. అలాగే ఈ శ్రమ్ పోర్టల్ అని చెప్పేసి అన్ఆర్గనైజ్డ్, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వర్కర్ని ఇందులో కలుపుతున్నారు. ఈ శ్రమ్ పోర్టల్లోకి వాళ్ళ పేర్లను అప్డేట్ చేస్తున్నారు. దాదాపుగా 30 కోట్ల రిజిస్ట్రేషన్లు అయ్యాయి, అందులో 53% ఉమెన్ ఉన్నారు. అలాగే అటల్ పెన్షన్ యోజన పేరుతో చాలామందికి మనం ఇస్తున్నాం పెన్షన్లు, అందులో 7 కోట్ల మంది ఎన్రోల్మెంట్స్ వచ్చాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అద్భుతంగా పెన్షన్లు ఇస్తున్నాయి. అయితే మనకు కొన్ని సవాళ్ళు ఉన్నాయి, లైక్ వెల్ఫేర్ బోర్డ్స్. ఇప్పుడు మనకు ఒక వెల్ఫేర్ బోర్డ్స్ లాంటివి ఉన్నాయి. కన్స్ట్రక్షన్కి సంబంధించి ఒక వెల్ఫేర్ బోర్డు ఉంది కన్స్ట్రక్షన్ వర్కర్స్కి, అందులో 70,000 కోట్ల రూపాయల డబ్బు ఉంది, ఇప్పటివరకు దాన్ని వాడలేదు. మరి వాడనప్పుడు ఎందుకు డబ్బులు పెట్టుకోవడం? పర్లేదా? అలాగే లిమిటెడ్ ఫిస్కల్ కెపాసిటీ, ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు ఉండవు మిగతా ప్రభుత్వాలతో పోల్చుకుంటే, అంటే అధిక ఆదాయం ఉన్నటువంటి దేశాలకు సంబంధించి ప్రభుత్వాలతో పోల్చుకుంటే భారత ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు చాలా తక్కువ. అలాగే టెక్నాలజికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్, అంటే మనకి కొన్ని టెక్నాలజీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ శ్రమ్ పోర్టల్ అని ఉంది. ఈ శ్రమ్ పోర్టల్కి యాక్చువల్గా చాలా మంచి పొటెన్షియాలిటీ ఉంది, కానీ జనాలకి దీని మీద అవగాహన లేకపోవడం వల్ల టెక్నికల్గా సో ఇందులో జాయిన్ చేయడం కష్టం అవుతుంది. అలాగే డిలేడ్ రాటిఫికేషన్, మనకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఒప్పందాలు వచ్చాయి. అలాంటి ఒప్పందాల్లో భారత్ ఇంకా సంతకాలు పెట్టలేనటువంటి ఒప్పందాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి సోషల్ సెక్యూరిటీ మినిమం స్టాండర్డ్స్ కన్వెన్షన్. ఇది కనుక సంతకం పెడితే ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నటువంటి స్టాండర్డ్స్ ప్రకారం భారతదేశం కూడా సోషల్ ప్రొటెక్షన్ అందించాలి. అంత డబ్బులు భారతదేశ ప్రభుత్వం దగ్గర లేవు కాబట్టి సైన్ చేయలేదు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పథకం తీసుకొస్తుంది. ఈ రెండు మర్జ్ అవ్వవు, వీడిది వీడు చేసుకుంటారు. ఇద్దరు కలిసి ఒకటే ప్రోగ్రామ్ చేయాలి. చూడండి మీరు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఇది కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చేటటువంటి డబ్బు 6,000 రూపాయలు ఇస్తుంది. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక చోటేమో రైతు బంధు, ఇంకోటేమో రైతు భరోసా అని పెట్టారు. ఇక్కడ వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు? ఇద్దరు కలిపి ఒకటే ఇవ్వచ్చుగా. సో ఈ రకంగా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్. అలాగే డెమోగ్రఫిక్ షిఫ్ట్, ఇది చాలా విచిత్రం. 1997వ సంవత్సరంలో
16 మంది 19 మంది ఐ థింక్ ఇట్ ఈస్ 19 మంది పని చేస్తే భారతదేశంలో ఒక వయోవృద్ధుడు ఉండేవాడంట. అంటే 19 మంది వర్కర్స్ ఉంటే ఒక వయోవృద్ధుడు ఉండేవాడు. ఇప్పుడు 2023 వచ్చేసేటటువంటి సమయానికి ఈ 19 కాస్త నెంబరు దాదాపుగా 7-8కి వచ్చేసింది. అయితే 2001 సంవత్సరానికి ఇది 1.6:1 రేషియో అవుతుందంట. అంటే వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుంది, పని చేసేటటువంటి వ్యక్తుల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి విపరీతమైన ఒత్తిడి రాబోతుంది. సో వీటన్నిటిని సరి చేసుకుంటే సోషల్ ప్రొటెక్షన్ కరెక్ట్గా ఉంటుంది. వెరీ పొటెన్షియల్ క్వశ్చన్ మెయిన్స్కి సంబంధించి, ముఖ్యంగా ప్రిలిమ్స్లో అయితే మ్యాక్సిమం ఆ రిపోర్ట్ అడుగుతాడు. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఆన్సర్ పెట్టండి కామెంట్ సెక్షన్లో. ప్రపంచీకరణ భారత ఆర్థిక వ్యవస్థలో అధికారిక రంగంలో ఉపాధిని ఎలా తగ్గించింది? అలాగే పెరిగిన అసంఘటిత రంగం దేశ అభివృద్ధికి హానికరమా? 200 పదాల్లో రాయండి. అలాగే సోషల్ ప్రొటెక్షన్కి సంబంధించి ప్రభుత్వం తెచ్చుతున్న చాలా స్కీమ్స్ ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మీకు నచ్చిన బెస్ట్ స్కీమ్ ఏది? రీజన్ కూడా ఒక లైన్లో రాయండి. రీజన్ ఎస్ఏలు రాయొద్దు, కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు క్లాస్. మరో కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం.